పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయన తన దేశమంతా కాలినడకన పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. పర్యటన ముగించుకుని తిరిగి కోటకు వచ్చేసరికి ఆయన కాళ్ళు చాలా నొప్పులు పుట్టాయి. అప్పట్లో దారులు చాలా గరుకుగా రాళ్లతో నిండి ఉండేవి. ఆ నొప్పి భరించలేక రాజు తన మంత్రులకు ఒక ఆజ్ఞ వేశాడు. ఈ దేశంలోని దారులన్నీ మెత్తని తోలుతో కప్పేయండి, అప్పుడే నా కాళ్లకు గాని ప్రజల కాళ్లకు గాని నొప్పి ఉండదు అని చెప్పాడు. మంత్రులు అది విని షాక్ అయ్యారు. దేశమంతా తోలుతో కప్పడం అంటే వేల సంఖ్యలో జంతువులను చంపాలి, మరియు దానికి అపారమైన ధనం ఖర్చవుతుంది. ఇది అసాధ్యమైన పని అని వారికి తెలుసు. అప్పుడు ఒక తెలివైన మంత్రి ధైర్యం చేసి రాజు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: మహారాజా, దేశమంతా తోలుతో కప్పడం చాలా కష్టం. దానికి బదులుగా మీ పాదాల పరిమాణంలో ఉండేలా 2 తోలు ముక్కలను కత్తిరించి వాటిని మీ పాదాలకు చుట్టుకుంటే, అనగా చెప్పులు తయారు చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పాదాలు సురక్షితంగా ఉంటాయి అని అన్నాడు. అప్పుడు అందులో పనిచేసే ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ఈ ఆలోచన మీకెలా వచ్చింది అని. అప్పుడు మంత్రి అన్నాడు: నాకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని అడిగే ముందు మీకెందుకు రాలేదు అని సిగ్గుపడండి అని అన్నాడు. రాజు ఆ సలహా విని ఆశ్చర్యపోయి వెంటనే తన కోసం ఒక జత చెప్పులు తయారు చేయించుకున్నాడు. అలా ఆ గ్రామంలోని ప్రజలు మరియు మిగతా గ్రామాల్లోని ప్రజలు అందరూ కూడా చెప్పులు తయారు చేసుకుని వేసుకోవడం మొదలుపెట్టారు. అలా మంత్రి తన తెలివితో సమస్యను చాలా సులభంగా పరిష్కరించాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే ముందు మనల్ని మనం మార్చుకోవడం సులభం. మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే సమస్యలు కూడా అవకాశాలుగా కనిపిస్తాయి. లోకాన్ని మార్చడం కంటే మనల్ని మనం మార్చుకోవడం గొప్ప విజయం.